నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి మృతికి సంతాపం తెలిపిన శాసనసభ సమావేశం. బడ్జెట్పై చర్చ జరగనివ్వకుండా మా గొంతు నొక్కినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 విలువైన గిఫ్ట్ వద్దంటూ వెనక్కి ఇచ్చేసిన పీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలో జరిగిన భారీ అన్న సమారాధన. ఆధ్వర్యం వహించిన ఆలయ ధర్మకర్తలు ఈతకొట్ట తాతాజీ, ఈలి బాబులు. ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రోగులకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్న కూటమి నాయకులు. వర్తనపల్లి, పట్నాల, బడుగు పెద్ద. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ప్రతిపాడులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేసిన అంగన్వాడీ వర్కర్స్. అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ రాణి. మంగళవారం శాసనసభలో ఈలి వరలక్ష్మి మృతికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసనసభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈలి వరలక్ష్మి 1987, 1987లో జరిగిన ఉప ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. వారి మృతికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. శ్రీమతి ఈలి వరలక్ష్మి గారు 1948వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా ముదునూరులో జన్మించారు. ఆమెకు 3 కుమారులు, 3 కుమార్తెలు. వరలక్ష్మి గారు 83 నుంచి 1983, 1987లో జరిగిన ఉప ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఏఎంసీ చైర్మన్గా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆమె 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయికులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. శాసన మండలిలో బడ్జెట్, ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా అధికార, ప్రతిపక్షాల సమయాన్ని వృధా చేస్తున్నాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ప్రభుత్వం ₹1,00,000 విలువైన కూపన్లు ఇచ్చిందన్నారు. బడ్జెట్పై చర్చ జరిగినప్పుడు మా గొంతు నొక్కుతున్నప్పుడు ₹1,00,000 కూపన్ నాకెందుకని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్లో సోమవారం ఆయన మాట్లాడారు. శాసనమండలిలో బడ్జెట్, ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా అధికారిక, ప్రతిపక్షాలు సమయాన్ని వృధా చేస్తున్నాయని, మాలాంటి స్వతంత్ర ప్రజాప్రతినిధులు సమయాన్ని, హక్కుల్ని కాలరాస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి బడ్జెట్ భిన్నంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు కూపన్ అందజేశారు. శాసన మండలిని ఒకసారి మనం పరిశీలించినప్పుడు శాసనసభ కొంత ఇర్రెగ్యులారిటీగా జరిగితే దాన్ని రెగ్యులర్లో పెట్టడానికి ఉన్నటువంటి సభే శాసన మండలి సభ. దీన్ని వాస్తవానికి పెద్దల సభ అని చెప్తారు. కానీ అటువంటి పెద్దల సభే ఈ రోజున మన రాష్ట్రంలో ఇర్రెగ్యులర్గా నడుస్తూ ఉంది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి బడ్జెట్ మీద చర్చ జరపకుండా బయట వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను చర్చ పెట్టి ఈ రోజున ప్రజాధనాన్ని
దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఎమ్మెల్సీగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఈ రోజున సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా లేనటువంటి బడ్జెట్ ఇస్తూ ఈ రోజున ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ₹1,00,000 కూపన్ క్రోమాలో కొనుక్కోవాలని చెప్పి ₹1,00,000 కూపన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి బడ్జెట్ పెట్టి బడ్జెట్ మీద ఒక సవివరమైనటువంటి చర్చ జరగకుండా మాట్లాడే మా గొంతు ఇప్పినటువంటి ఈ సందర్భంలో కూడా ఇచ్చినటువంటి ఈ కూపన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను తిరస్కరిస్తూ ఉన్నాను, ప్రభుత్వానికి తిరిగిస్తూ ఉన్నానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కూపన్ కూడా ప్రజల యొక్క సొమ్ముకి సంబంధించినటువంటి అంశం. ఒకవైపు ప్రజల యొక్క ఆస్తుల గురించి, కార్మికుల సమస్యల గురించి, వేతన జీవుల గురించి పట్టించుకోలేనటువంటి చర్చ జరగలేనటువంటి సభలో నేనుండి నా వాయిస్ వినిపించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను. అటువంటి వాయిస్ వినిపించలేదు కాబట్టి ఈ కార్డు తీసుకుంటానికి నేను అర్హుడిని కాదు. అందుకని చెప్పి ఈ సభ జరుగుతున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈ యొక్క కూపన్ని తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాను. కనీసం రేపటి నుంచి అయినా ఈ శాసన మండలిలో ప్రజల యొక్క సమస్యలు చర్చించండి. మీరు హెరిటేజ్ గురించి మాట్లాడాలంటే, లేదంటే మరొక దాని గురించి మాట్లాడాలంటే, లడ్డూ గురించి మాట్లాడాలంటే బయట చాలా వేదికలు ఉన్నాయి. ఆ వేదికల మీద మీరు మాట్లాడండి, వేదికల మీద మీరు దెబ్బలాడుకోండి. దేవుడి రాజకీయాలు చేస్తూ లేదా మరొకటి రాజకీయాలు చేస్తూ శాసన మండలిని కూడా అపవిత్రం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా పీడీఎఫ్గా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజన్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను బొత్స సత్యనారాయణకు వివరించారు. తాడేపల్లిగూడెం కాలవగొట్టున వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు మంగళవారం మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో ఆలయ ధర్మకర్తలు ఈలి ఉమామహేశ్వరరావు బాబులు, ఈతకోట భీమశంకర్రావు తాతాజీ అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరిగెల బాబ్జీ, శ్రీరంగం సత్యనారాయణ, రాచకొండ బుజ్జి, శంకర్, కల్లి శ్రీను, పండు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్లో దేవాలయంలో మరి పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది. మొన్న జరిగిన ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా మరి 9 రోజులు మరి వివిధ పూజా కార్యక్రమంలో ఉత్సవాలు చేసి ఈరోజు అన్న సమారాధన చేయడం, దీనికి మరి భక్తులు పెద్ద ఎత్తున రావటం. అదే కాకుండా ఈ మహాశివరాత్రి సందర్భంగా అన్న సమారాధనకి తాడేపూడి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, గృహిణీలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వారు రుణ రూపాన్ని కానీ, ధన రూపాన్ని కానీ, వస్తు రూపాన్ని కానీ దానం ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా, అలాగే మరి ఇవాళ భోంచేస్తున్న భక్తులకు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు వాళ్ళకి అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ఇచ్చి వారిని చల్లగా చూడాలని. ఎందుకంటే దేవాలయాల్లో మరి తాడేపల్లిలో మరి పురాతన దేవాలయమైన బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయం అంటే పెద్ద శివాలయం. తాడేపల్లి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఇంచుమించు 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈ దేవాలయం పట్టణంలో కడతం జరిగింది. కాబట్టి ఇది చాలా పురాతన, చాలా పవిత్రమైన దేవాలయం. ప్రతి భక్తులు కూడా సోమవారం కానీ, శనివారం కానీ స్వామిని నిత్యం దర్శించుకున్న వాళ్ళకి వాళ్ళ కోరిన కోరికలు నెరవేర్చే భగవంతుడు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని తెలియజేస్తూ అందరూ కూడా దేవస్థానంకి వచ్చి స్వామిని దర్శించుకోవాలని, అందరూ దేవస్థానం స్వామి కృప పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం పెద్ద శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్న సమారాధనకి మన పట్టణ ప్రయోజనవర్తకం సభ్యులు, అలాగే దాతలు విశేషంగా విరాళాలు సమర్పించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అన్నదాన కమిటీ, మన శివాలయం కమిటీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున అన్నదానం స్వీకరించిన భక్తులకి ఆ పరమేశ్వరుడు ఆదిదేవుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని శివాలయం కమిటీ పేరును కోరి ప్రార్థిస్తున్నాం.
ఏరియా ఆసుపత్రి సేవలపై రోగుల సంతృప్తిగా ఉన్నారని జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, సలహా మండలి కమిటీ సభ్యులు బడుగు పెద్ద పట్టణాల రాంపండ్లు తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి ఆరా తీశారు. ఇటీవల ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ స్టిచెస్ వేస్తూ సెల్ఫీ వైరల్ కావడంతో సంబంధిత సిబ్బందికి మెమో ఇచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కూటమి నాయకులు ఏరియా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు ఆసుపత్రి మొత్తం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసలకొండ, పెంటా రాజేశ్వరి, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆ ఓపీ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద, అలాగే ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ కేసులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద మొత్తం అందరూ కూడా ఇవాళ వార్డ్స్ అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మెంబర్స్ ఉన్నారో ఎన్డీఏ కూటమి మెంబర్స్ వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా పర్యవేక్షించడం, మరి ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి అందరికీ కూడా వెళ్ళాం, సిజేరియన్స్ నార్మల్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా మాకు చాలా బాగా జరుగుతుంది వైద్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అంతా కూడా బాగా చూస్తున్నారని చెప్పడం జరిగింది. మరి నిన్న ఏదో ఒక ఇష్యూ జరిగింది, మీడియాలో మనందరం కూడా ఒకటి రావడం జరిగింది. దానికి వెంటనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పందించి వెంటనే అతన్ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ డాక్టర్ గారికి మెమో కూడా వెంటనే నిన్న ఇవ్వడం జరిగింది. దాని మీద మేమందరం కూడా పేషెంట్స్ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా చూస్తున్నారు, కింద మిమ్మల్ని ఎలా పట్టించుకుంటున్నారు, రిసీవింగ్ ఎలా ఉంది అనే ఆలోచన మీద మేము అందరం మామూలుగా వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పారు. మాకు చాలా ఆనందకరం అనిపించింది. కమిటీ సభ్యులు ఇదివరకు గతంలో ఉన్న కమిటీ సభ్యులకి ఇప్పుడున్న సభ్యులకి రాత్రి 1 గంట 12 ఫోన్ చేసిన కూడా కమిటీ సభ్యులు అందుబాటులో ఉండి అక్కడ డాక్టర్ని పర్యవేక్షించేలాగా చదువుతున్న కమిటీ మంచి కమిటీ వేశారు ఎమ్మెల్యే గారు. అలాగే ఈ రోజు జరిగిన ఈ దానికి ముందుగానే ఎమ్మెల్యే గారు వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త పరీక్ష కేంద్రంలో జరుగుతున్న సేవ 250 మందికి 250 పరీక్షలు చేస్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయని ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. కానీ అందరూ ఆలోచించాలి, మన గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రంగా ఉండడానికి కారణం ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం. అలాగే రాబోయే రోజుల్లో దీనికి చాలా 100 పడకల ఆసుపత్రి చేయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాగే డయాలసిస్ పేషెంట్కి ఉదయం మాటలు జరిగే విధానం చాలా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు రికమెండేషన్ చేస్తే గతంలో జరిగేది, కానీ ఇప్పుడు అలాగ లేదు. సామాన్యుడికి కూడా ఆ టైం ఇస్తున్నారు, ఆ టైం ప్రకారం డయాలసిస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఇంట్లాగా చూస్తున్నారు కాబట్టి ఏదో చిన్న చిన్న లోపాలు జరిగినంత మాత్రాన మనం అంతా ప్రభుత్వాన్ని ద్వేషించడానికి తప్పు. గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ వైద్యం నిరుపేదలకి కార్పొరేట్ స్థాయిలో అందించాలని మంచి ఉద్దేశంతో ఓ పక్క విద్యని అలాగే వైద్యాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధితో పాటు ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించే విధంగా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆ యొక్క ప్రోత్సాహాన్ని మేము కూడా ఉత్సాహంగా ప్రతిరోజు ఇక్కడ ఏదైతే పేషెంట్ ఉన్నారో డాక్టర్స్ చాలా బాధ్యతగా తగ్గ వైద్యం అందిస్తున్నారు. వారిని ఈ సందర్భంగా అభినందించాలి. ఇంకా కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉన్నాయి పాత వాసనలో ఇక్కడ ఉన్నాయి కాబట్టి వారు కొంచెం నిర్లక్ష్య వైఖరి, డాక్టర్స్ వారి ద్వారా పడే ఇబ్బంది ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. పూర్తి ప్రక్షాళనతో ఈ ఆసుపత్రిని నడిపించడానికి మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా వమ్ము చేయకుండా నెరవేరుస్తాం. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్స్ ప్రతిపాడు ఐసీడీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీరాణి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బుధవారం గురువారం కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తమకు న్యాయం జరగలేదని, గ్రామాల్లో పట్టణాల్లో గర్భిణీలకు బాలింతలకు పసిపిల్లలకు సేవలందిస్తున్న మాకు ప్రభుత్వం ఎటువంటి సహకారాలు అందించట్లేదని అన్నారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేయడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేయాలని అడుగుతున్నామన్నారు. లేని పక్షంలో ఈ సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రధానంగా మేము అంగన్వాడీలుగా ఐసీడీఎస్ అనేది ప్రారంభమయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14వ తారీఖున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఐసీడీఎస్ కి నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులను చూసుకున్నప్పుడు అంగన్వాడీలకి నామమాత్రంగానే ఉన్నాయి. అది ఏమాత్రం కూడా మాకు సరిపోయినట్టు నిధులు కేటాయించలేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. సమాజంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరికి కూడా ఈ ప్రభుత్వం బడ్జెట్ లో న్యాయం జరగలేదని మేము అడుగుతా ఉన్నాం. గ్రామాల్లోని పేద ప్రజలకు, గర్భిణీలకి, బాలింతలకి, పసిబిడ్డలకు సేవలు అందిస్తున్నటువంటి మాకు ప్రభుత్వం ఇప్పుడైనా ఈ బడ్జెట్ లో అయినా మాకు కేటాయించాలనేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేస్తాం. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలను పరిష్కారం చేస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరంన్నరైనా మా గురించి ఎక్కడ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనాలు ఈ రోజున ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుడిగా బతకాలంటే కష్టంగా ఉన్న పరిస్థితి. అందుచేత కనీస వేతనాలకి పెంచే దాని గురించి ఈ పాలక వర్గాల కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో కూడా ఓ మాట చెప్పింది. మరి అంగన్వాడీ వాళ్ళకి మీరు జీతాలు పెంచుతామని కూడా మాట మరి ఇప్పటికి కూడా అమలు చేసే పరిస్థితి కనబడలేదు. ఇప్పటికి 5-6 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 5-6 బడ్జెట్లో కూడా ఇప్పుడు మొన్న మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల గురించి, అంగన్వాడీ కార్మికుల గురించి కూడా ఏ రకంగా కూడా బడ్జెట్లో పొందుపరిచే పరిస్థితి కూడా కనబడతలేదు. అందుచేత వాళ్ళకి ప్రధానమైన డిమాండు మరి కనీస వేతనాలు జీవో ప్రకారంగా వాళ్ళకి వేతనాలు పెంచాలి. అదేవిధంగా ఈ రోజున గ్యాడ్ డ్యూటీ మొన్న గత పోరాటంలో గ్యాడ్ డ్యూటీ అమలు చేస్తామని చెప్పారు. కానీ దాన్ని అన్ని రకాలు కూడా పరిశీలించి గ్యాడ్ డ్యూటీని సుదీర్ఘంగా అమలు చేసే పద్ధతిలో మాత్రం ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి కనబడతలేదు. దీంతోపాటు ఈ రోజున వాళ్ళకి ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకి యాసీ సెలవులు ఉన్నాయి. కానీ అంగన్వాడీ వారికి యాసీ సెలవులు లేవు. ఖచ్చితంగా యాసీ సెలవులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉంది. నిన్న టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్ అందరం పాల్గొన్నాము. ఈరోజు హెల్పర్స్ అందరూ రేపు ఎల్లుండి జిల్లా కేంద్రంలో ఇక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మెయిన్ డిమాండ్ ఏంటంటే మా జీతాలు పెంచాలి. ఎందుకంటే ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక కుటుంబం పోషింపబడాలంటే 26,000 కనీసం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ప్రకారంగా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించి జీతం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మాకు మే నెల సెలవులు కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మా సమస్యలు గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం, బియ్యము, పప్పు, నూనె నాణ్యమైన రీతిలో క్వాలిటీ, క్వాంటిటీ కూడా పెంచాలని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాము. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, లేని పక్షంలో మరింత ఉధృతం నిరాహార దీక్షలు, సమ్మెలు కొనసాగుతాయని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూనె రాధా నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర న్యాయకత్వ ఆదేశాల మేరకు ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూనె రాధా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ ఉన్నత న్యాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బేముడల మండలం ఎంఎంపురంలో పల్లపూర్లో శ్రీ రుక్మిణి రాధా సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు 21 శనివారం నుండి 25 బుధవారం వరకు జరుగుతున్నాయి. కండవిల్లి వెంకట సూర్య జగన్నాథాచార్యులు, శ్రీనివాస శేషాచార్యుల ఆచార్యుల పర్యవేక్షణలో గనిశెట్టి పాండురంగారావు, విజయలక్ష్మి దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. 4వ రోజు జలాదివాస హోమం తదితర కార్యక్రమాలు జరిగాయి. 25 బుధవారం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు వట్టి పవన్, వట్టి రమేష్, పూళ్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు వట్టి లక్ష్మీనారాయణ, పూళ్ల కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు పొప్పాల శ్రీనివాస్, పెరుమళ్ల విజయ్ శేఖర్, పొప్పాల శ్రీరామ్మూర్తి, పాశం రామాంజనేయులు, పైడి రాము, గుడివాడ బాబ్జీ, భావన సత్యనారాయణ, పెద్దిరెడ్డి ప్రసాద్, బొబ్బా రఘు, చిన్ని రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోళ్ల భాస్కర్రావు భజన సమాజం ప్రేక్షకులకు ఆకట్టుకుంది.
ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సాంకేతికత, వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రజలు చేరువ చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గట్టిం సింధు అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంపై సోమవారం పెంటపాడు మండలం అల్లంపురంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధి టి భోగేశ్వరరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ ప్రధాని మన్ కీ బాత్ ఆవశ్యకతను వివరించారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ఎప్పట్లాగే మన్ కీ బాత్ కార్యక్రమం నిన్న NITలో జరిగింది. అలాగే ఈరోజు ఆ రికార్డ్ చేసిన 131వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు TBR స్కూల్ పిల్లలకి ప్రసారం చేయడం జరిగింది. చాలా పిల్లలు చాలా డిసిప్లైన్డ్గా, చాలా యాక్టివ్గా దీంట్లో పాలు పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకి చేరు అవ్వాలి, ఈ ప్రజలకి తను చేరు అవ్వకూడదు, దేశంలో జరిగే అభివృద్ధికి కానివ్వండి, అది సాంకేతికంగా వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఆ అభివృద్ధిని చేరువ చేయాలి. ఇంకా చదువుకునే పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యువమోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు
గోపాల్కి, అలాగే మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భోగేశ్వరరావు గారికి, అలాగే మా మహిళా మోర్చా కార్యకర్త గోకా మహాలక్ష్మి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చిరంజీవి పైడికొండల సింధు తను యువమోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సారథ్యంలో మన స్కూల్లో మన పిల్లల సమక్షంలో ఈ మన్ కీ బాత్ని ప్రదర్శన చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా చూపించి మన్ కీ బాత్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సమకాలీన దేశంలో జరిగే పరిస్థితులను అర్థం కట్టినట్టు చెప్పడం, రైతుల గురించి, నూతన ఆవిష్కరణల గురించి, అలాగే స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, టెక్నాలజీ గురించి, రైతుల గురించి, మహిళల గురించి స్ఫూర్తి విషయాలు చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ విషయాలను కూడా పిల్లలకి మన చిరంజీవి సింధు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన టీబీఆర్ సైనిక్ స్కూల్లో చేసినందుకు మన యువమోర్చా వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. మన్ కీ బాత్ ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క మానస పుత్రిక కింద అభివర్ణించబడుతుందో అట్లాంటి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో వివిధ విద్యా సంస్థల్లోనూ వివిధ హాస్టల్స్లోనూ మనం విద్యార్థులకి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజలకి ఎన్నో విషయాలు, దేశంలో జరిగే ఎన్నో విషయాలు, ఎన్నో సాంకేతికమైన అప్డేట్స్ని, ఎన్నో ఇన్నోవేషన్స్ని విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి దేశ ప్రజలు తెలుసుకోవాలని చెప్పి దేశంలో జరిగే అనేక సంఘటనల గురించి, దేశంలోనే కాకుండా ప్రపంచంలో భారతీయులు సాధించిన ఎన్నో విజయాల గురించి ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళడం జరుగుతుంది. పెంటపాడు మండలం పడమరవెప్పరు గ్రామంలో మంగళవారం శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తాడేపల్లిగూడానికి చెందిన సిరిగినీడి విజయకృష్ణ ప్రశాంతి దంపతులు, తణుకుకి చెందిన రామిశెట్టి ప్రవీణ్ పావనీదేవి దంపతులు అన్న సమారాధనకు సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చంటి, పసల నాగు, పడమరవెప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈరోజు భోజనం పెట్టే దాతలు రామశెట్టి ప్రవీణ్ పావనీదేవి దంపతులు, కుమార్తె జస్మితులు బ్రాంచి కనకట, శ్రీనిధి విజయకృష్ణ ప్రశాంతి దంపతులు, కుమారుడు నందగోపాలకృష్ణ, కుమార్తె జోషిగా సాయికృష్ణ. వీరు ఇక్కడ ఈరోజు మనకి అన్నప్రసాదం వచ్చేది మన పేర్లు చదివిన వారు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం దాతలు పెడతారు. అందువల్ల వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే షష్ఠికి కూడా సుమారు 10,000 మంది భోజనం చేస్తారు. ఒక 20,000 మంది దర్శనం కూడా చేసుకుంటారు. ముఖ్యంగా షష్ఠి కూడా చాలా గొప్పగా ఉంటుంది. నాగుల చవితి కూడా అలాగే చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ స్వయంభూ ఈ ప్రదేశానికి వచ్చి పనులు అవ్వలేదన్నవారు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇక్కడ సంతానం కావాల్సిన వారు మొక్కుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుద్ది. వారి కోరికలు కూడా తప్పనిసరిగా అవుతున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు తీరుతాయని సభాపూర్వకంగా చెప్తున్నాం. దర్శించుకోవాల్సింది ప్రార్థిస్తాం. పొద్దున్నే 5 గంటలకి అభిషేకం, స్వామివారి మూలరెడ్డికి అభిషేకం మొదలవుతుంది. అలాగే ఉదయం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం, టిఫిన్, కాఫీతో సహా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కమిటీ వారందరూ కూడా
భక్తులు చాలా ఎక్కువగా రావడంతో రెండవ అభిషేకం కావాలన్నట్టు స్వామివారి ప్రతిమలకు బయట భక్తుల సమక్షంలో ఇక్కడ అభిషేకం 10 గంటలకు మొదలవుద్ది. రెండవ అభిషేకం భక్తులు గమనించాలి. అలాగే శ్రీనిడి విజయకృష్ణ గారు, మన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఆవిడ భార్య ప్రశాంతి దంపతులు, అలాగే ఆవిడ బాంబద్ది రామిశెట్టి ప్రవీణ్ పావనీదేవి దంపతులు, వీరికి పిల్లలు అయితే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం, ఇక్కడ పిల్ల కలగడం, ఆ మొక్కు నిమిత్తం ఆ పాపకి పుడత తెచ్చుకోవడానికి ఆరోగ్యం బాగా ఉండాలని మొక్కుకొని తరుణ్ రుద్రాణి జన్మించిన రుద్రాణి వారి మొక్కుబడి నిమిత్తం ఈరోజు అన్నప్రసాదం పెట్టబడడం జరుగుతుంది. సుమారు 130-140 సంవత్సరాల మట్టికి స్వామివారి పూజ అందుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఎంతోమంది వచ్చి ఇక్కడ స్వామివారిని కొలుసుకుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇలా మా ఎమ్మెల్యే గారు చెప్పారు షష్ఠి గురించి, నాగుల చవితి అన్నింటి గురించి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భక్తుల యొక్క సహకారంతో 1000 నుంచి 1500 మంది దాకా, మంచి రోజులైతే 2000 మందికి కూడా మంగళవారం నాడు ఇక్కడ సంతర్పణ జరుగుతుంది. అంతా కూడా భక్తుల యొక్క సహకారం. భక్తులందరూ కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా కొలుసుకుంటే కొంగు బంగారం మా స్వామి. ఇక్కడ మనస్ఫూర్తిగా కొలుసుకుంటే అవన పని అంటూ ఉండదు. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాలని మా గ్రామమే కాకుండా, మా మండలమే కాకుండా, మా జిల్లా కాకుండా, మా రాష్ట్రమే కాకుండా, మా దేశమే కాదు, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా స్వామివారిని కొలుసుకుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటాం. స్వామివారి వాళ్ళ కోరికలు తీర్చడం, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ స్వామివారిని దర్శించడం జరుగుతుంది. స్థానిక ఏలూరు రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రానికి కళ్యాణ రాముని ధనస్సు, పాదుకలు, బాలరాముని బంగార విగ్రహాన్ని బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి ఆలయానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ, నారాయణ శర్మ విశేషంగా పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయోధ్యలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుర్లేపల్లి రాము దంపతులు 10,116 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్నా బాలత్రిపుర సుందర్రావు దంపతులు, ట్రెజరర్ భోగవల్లి రమేష్ దంపతులు, ఆలయ సెక్రటరీలు ఆలపాటి సత్యనారాయణ దంపతులు, ఆలపాటి చిన్న దంపతులు, గార్డెన్ సెక్రటరీ కొత్త శివ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చల్లా శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ అనేక పీఠాధిపతులచే పూజలు అందుకున్న పాదుకలు, బాలరాముని విగ్రహం, ధనస్సు తీసుకువచ్చి ప్రజలందరి దర్శనార్థం ఉంచడం జరిగిందన్నారు. ప్రెసిడెంట్ రాము, సెక్రటరీ నున్నా సుందరం, లైన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు తదితరులు మాట్లాడారు. చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను గత కొన్ని సంవత్సరాలుగా అయోధ్యలో ఉంటున్నాను. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా తెలుగు భోజనం పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ మన భోజనం దొరకదు కాబట్టి. ఈ ధనుసు అండి కోదండ కళ్యాణ రాముడి చేతిలో పెట్టడానికని తయారు చేయించాను. నేను 500 కోట్లతో గుడి కడుతున్నాను అక్కడ అయోధ్యలో. 108 అడుగులు రాముల వారు, 54 అడుగులు ఆంజనేయ స్వామి. మొత్తం సూర్యవంశం, చంద్రవంశం, మొత్తం అన్ని వంశవృక్షం అంతా పెట్టి అక్కడ పెద్ద దేవాలయం కట్టాలని సంకల్పం. 4 ఎకరాల్లో మొత్తం రెడీ చేస్తున్నాను. మనకు తెలుగు భక్తులు ఎవరు వచ్చినా నన్ను సంప్రదించవచ్చు. అయోధ్య వచ్చేవాడు అందరూ అడుగుతున్నారు నన్ను, ఇంత కాస్ట్లీ ఇది పట్టుకొని ఎట తిరుగుతున్నారు మీరని. ఎందుకంటే మన తెలుగు భక్తుల మధ్య నాకెందుకు భయం, ఎందుకు, నాతో ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇలాంటి భక్తులు ఉన్నారు నాతోటి. అందువల్ల నాకేం ధైర్యంగా తిరుగుతున్నాను. వీలైనంత వరకు అన్ని గ్రామాలు తిరిగి అందరికీ దర్శనం చేయించి తీసుకెళ్దామని అయోధ్యకి నా సంకల్పం. మరి అయోధ్యలోని కళ్యాణ రాముడి చేతిలో కొలువై ఉన్నటువంటి ఈ స్వర్ణ ధనస్సు కోదండాన్ని మన ప్రాంతం అంతా, మన భారతదేశం అంతా ప్రజల భక్తుల దర్శనార్థం తీసుకురావాలని రామనామాన్ని వాడవాడలా వీధి వీధిలా ఇంటింట పలికించాలని గురుగారు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు ఒక దృఢ నిశ్చయంతో మరి వారు స్వయంగా తయారు చేయించిన ఈ స్వర్ణ ధనుసుని మన జిల్లాలో ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని ఆలయాల్లో మనం భక్తుల దర్శనార్థం ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ రోజున ఇక్కడికి భక్తుల దర్శనార్థం తీసుకురావడం జరిగింది. మరి గురువు గారు ఈ రాముడి ధనుసు, ఇంత విలువైన స్వర్ణ ధనుసుని మన ప్రాంతంలో ఇన్ని రోజులు మనకు అవకాశం కల్పించడం నిజంగా అదృష్టం. మరి ఇక ఆలయ కమిటీ తరఫున, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున, ప్రజల భక్తుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మరి చల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో, మరి పేరేచెర్ల మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఆ కళ్యాణ రాముడు అయోధ్య మరి
రాములవారి ధనస్సు పాదాలు, రాములవారి విగ్రహం కూడా తీసుకురావడం జరిగింది. మరి బ్రాహ్మలు ఆదిత్య శర్మ గారు విశేష పూజలు చేయడం కూడా జరిగింది. మరి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తం అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ రాములవారి దేవుళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తాడేపల్లిగూడెం డిపో ఆవరణలో మంగళవారం పినాకిల్ సంస్థకు ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ, డిపోలు అప్పగింతకు వ్యతిరేకంగా సుమారు 50 మందితో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ధర్నాకు డిపో అధ్యక్షులు మైలవరపు శరత్ బాబు అధ్యక్షత వహించారు. సిసిఎస్ డెలిగేటెడ్ శ్రీ కొండలరావు, ప్రచార కార్యదర్శులు జి నిరంజన్, జిఎస్ నారాయణ, గ్యారేజీ కార్యదర్శి సిహెచ్ పెద్దిరాజు, ఏ శివనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే పినాకిల్ సంస్థకు ఎలక్ట్రికల్ బస్సు నిర్వహణ ప్రైవేట్ వారికి అప్పగించవద్దని, నేరుగా ఆర్టీసీ సిబ్బంది నిర్వహించేలా బస్సులు అప్పగించాలని, ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలు కంపకొత్తగా ఖాళీ చేసి ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో పినాకిల్ సంస్థకి ఇవాళ అప్పగించడం, డిపోల్లో దశాబ్దాలుగా డిపోల్లో ఉన్న సిబ్బందిని వేరే డిపోలకు సర్దుబాటు చేసి ఇవాళ అక్కడ ఎన్నో సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్న వారిని వేరే డిపోలకి పంపించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని వ్యతిరేకించడానికి మన రాష్ట్ర కమిటీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున యాజమాన్యంపై అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఈ డిపోలను పూర్తిగా ఖాళీ చేసి వారికి అప్పగించే విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకునేలా మనం వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇవాళ అన్ని డిపోల్లో 129 డిపోల్లో కూడా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్లు ఉదయం 4 గంటల నుంచి ఎర్ర బ్యాడ్జీలు అలాగే గేట్ మీటింగ్ ధర్నాలు చేపట్టడం. తాడేపల్లిగూడెం అవతార్ మెహర్ బాబా కేంద్రం డిఎస్ చెరువు సెంటర్ వద్ద అవతార్ మెహర్ బాబా 132వ జన్మదిన వేడుకలు బుధవారం ఉదయం 5 గంటల నుంచి నిర్వహించబడునని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా ప్రేమికులు, పూర్వ ప్రజలు విచ్చేసి బాబాను దర్శించి తరించవలసిందిగా కమిటీ సభ్యులు డాక్టర్ హరి శ్రీనివాస్ కోరారు. అవతార్ మెహర్ బాబా తాడేపల్లిగూడెం కేంద్రం సుబ్బారావుపల్లి డిఎస్ చెరువు వద్ద ఉన్నటువంటి మన మెహర్ బాబా కేంద్రంలో రేపు అనగా 25 ఫిబ్రవరి బుధవారం నాడు ఉదయం 5 గంటల నుండి మెహర్ బాబా వారి 132వ జన్మదినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 132వ జన్మదినోత్సవ సందర్భంగా 132 జ్యోతులు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఆధ్యాత్మిక వేదిక మీద మెహర్ బాబా వారి యొక్క మెహర్ యూత్ వారిచే సాంస్కృతిక కార్యక్రమములు, మెహర్ బాబా ప్రేమతో కూడుకున్నటువంటి నాటికలు, నృత్య ప్రదర్శనలతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కావున 50 మంది భగవద్భక్తులు, మెహర్ బాబా ప్రేమికులు ఎల్లరూ కూడా అవతార్ మెహర్ బాబా తాడేపల్లిగూడెం కేంద్రం సుబ్బారావుపేట డిఎస్ చెరువు వద్దకు వచ్చి మెహర్ బాబా వారిని దర్శించి మెహర్ బాబా వారి ప్రేమాశీస్సులు, ప్రేమ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. కర్నూలు జిల్లాకు చెందిన పునర్వికాకు అరుదైన వ్యాధి సంక్రమించడంతో దాని నివారణకు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా దాతలను ఆశ్రయించిన నేపథ్యంలో తాడేపల్లిగూడానికి చెందిన కొంతమంది యువత సోమవారం రాత్రి శేషంహాల్ రోడ్డులో విరాళాలు సేకరించారు. సుమారు 51,000 రూపాయలు సమకూరినట్లు టైలర్ సంఘం నాయకులు లోకనాథం, ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువతను అభినందిస్తూ ఆర్థిక సహకారం అందజేశారు. ఈ విధంగా ముందుకు వచ్చి పాప మద్దతు ఇవ్వటం చాలా అభినందనీయమన్నారు. ఈ విధంగా యువత సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని పలువురు అభినందిస్తున్నారు. కర్నూలుకి చెందిన పునర్విక అనే చిన్న పాపకి వింత వ్యాధి SMA అనే వ్యాధి వచ్చింది. సో చికిత్సకి అవుతుంది. ఒక ఇంజక్షన్ కి 16 కోట్లు, జీన్ థెరపీ అని 1 టైం ఇంజక్షన్ కి 16 కోట్లు ఖర్చు అవుతుంది. 16 కోట్లు ఖర్చు అవుతుంది. సో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో అందరూ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే బిగ్ షాట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కూడా ఇంకా ఫండ్స్ వస్తే చాలా యూజ్ అవుతుందని, పాప ఆపరేషన్కి ఇంకా ఈజీగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ చిన్నారి పాపకి ఆపరేషన్ నిమిత్తం 16 కోట్ల రూపాయలు ఒక ఇంజక్షన్ ఖర్చు అవుద్దని ఈ మధ్య 2-3 రోజులు బట్టి బాగా వైరల్ అవుతుంది. వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కూడా.
మరి దానికి స్పందించి కుర్రోళ్ళందరూ కూడా నందిబొమ్మ సెంటర్, శేషమహల్ సెంటర్, అలాగే ప్రగతి కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉదారంగా మరి కుర్రోళ్ళు ఎంతో బాధ్యతగా ఉన్నారంటే చూడండి, సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందంటే మరి దీన్ని దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాపకి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పాప ఇంజక్షన్కి, ఈ పాపగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లు అన్నారు. ఈ 16 కోట్ల రూపాయలు సామాన్యులు ఎవరో కూడా ఖర్చు పెట్టలేరు. అలాగే ఇలా ఎంతమంది ఎన్ని రూపాయలు చందాలు వసూలు చేసినా 16 కోట్లు అవ్వదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం, పెంటపాడు సెంటర్, డిఆర్ గోయంకా కాలేజీల్లో ఉదయం 8:30 విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్ టికెట్ నంబర్లను పరిశీలించుకుని విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం ఐఎఫ్టియు కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టియు జిల్లా నాయకులు దానవర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ నెల 5వ తారీఖున జరిగిన మంత్రిమండలి సమీక్షా సమావేశంలో గత 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న క్లెయిమ్ల ప్రస్తావన లేకపోవడం భవన నిర్మాణ కార్మికులకు నిరాశకు గురి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బి దుర్గాప్రసాద్, జమితార్ చంద్రశేఖర్, డి పాండురంగారావు, ఎం ఆదినారాయణ, అప్పన్న, వెంకటరమణ, వెంకటేశ్వరరావు, చంటి, నాని, రవి, లక్ష్మణ్, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. నేచురోపతి డాక్టర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ క్యాంపు పూర్తి చేసుకుని ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కరిబండి రామకృష్ణ ఇంటర్నేషనల్ నేచురోపతి ఆర్గనైజేషన్ సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వైద్యులకు, యోగా మాస్టర్లకు ఈ డాక్టర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ క్యాంపును ఈ నెల 21 నుండి 24 వరకు హర్యానా నందు నిర్వహించారు. ఈ శిక్షణకు ఆంధ్రప్రదేశ్ నుండి రామకృష్ణ, చిన్నంశెట్టి సీతారామయ్యలు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా రాజస్థాన్కు చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ రామ్ గురూజీ, ఐఎన్ఓ నేషనల్ ప్రెసిడెంట్ అనంత్ బిరాదర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వైద్యం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, తాను 2021లో ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి పూణేలో ఈ ప్రకృతి చికిత్సలపై ఫెలోషిప్ చేశానని, ఈ వైద్య విధానాన్ని భారతదేశానికి పరిచయం చేసింది మన తెలుగు వారేనని, బేముడోలు మండలం పోళ్ల గ్రామానికి చెందిన ద్రోణంరాజు వెంకట చలపతి శర్మ అని, వీరు బ్రిటిష్ వారు పరిపాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా తాడేపల్లిగూడెంలో పనిచేశారని తెలిపారు. డాక్టరేట్ వచ్చిన సందర్భంగా కరిబండి రామకృష్ణకి యోగా సెంటర్ సభ్యులు అపర్ణ ప్రసాద్, నున్న నాగేశ్వరరావు, నున్న రాంబాబు, భోగవల్లి రాజా, సూరిబాబు, రాజు, రాజా, కృష్ణ, సుభద్ర, సుజాత, రేణుక తదితరులు అభినందనలు తెలిపారు. మంగళవారం ఎస్జీపీఏ తాడేపల్లిగూడెం యూనిట్ సంఘం భవనం నందు అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన నెలవారీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు అధ్యక్షులు బి హరికుమార్, సంఘ గౌరవ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావు, సహాధ్యక్షులు కె బాలకృష్ణ, ఉపాధ్యక్షులు ముత్యాల అర్జునరావు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, సంఘం జాయింట్ సెక్రటరీ జనాబ్ ఎండి బాషా, పి నాగరాజు, దాసం వెంకటరమణ, పి రామకృష్ణ, కె సత్యనారాయణ, పివి పాపారావు తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడి సంఘ ఆర్థిక నివేదికను, పలు తీర్మానాలను సంఘం కార్యదర్శి వైవిఎస్ మూర్తి ఆమోదింపచేశారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సూర్యనారాయణ స్వామికి ఉదయం విఘ్నేశ్వర పూజ, మూల విరాట్కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పళ్లరసాలతో విశేష అభిషేకాలు ఆలయ ప్రధాన పురోహితులు ఆదిత్య శర్మ, నారాయణ శర్మ అర్చకత్వంలో నిర్వహించారు. కృత్తికా నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేష అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం సెక్రటరీ నున్నా బాల త్రిపుర సుందరరావు, పూర్వ అధ్యక్షులు పేరూరి కాశీయ దంపతులు, తణుకు వాస్తవులు జువ్వల కృష్ణమూర్తి దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి నీర పుష్పం విశేషంగా అలంకరణ గావించారు. స్థానిక గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిన్నింటి దుర్గారావు, ర్యాలీ తేజ శర్మ, చిక్కం కొండల రాయుడు, బండి కృష్ణమూర్తి, బండి లక్ష్మీకాంతం, వైదేహి, బాల నాగమణి, భార్గవి, అక్షయ, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి
చక్కటి పూజా కార్యక్రమం. ఈరోజు మంగళవారం, కృత్తికా నక్షత్రం, స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున వేకువజామునే విశేషమైనటువంటి అభిషేకాలు చక్కగా జరుపుకోవడం జరిగింది. అనారోగ్యంతో ఉన్నవారు కానీ, అప్పుల బాధలో ఉన్నవారు కానీ, సర్పదోషాలు ఉన్నవారు కానీ, అలాగే ఇవన్నీ కూడా అధిగమించి చక్కటి ఆరోగ్యంగా ఉండటం జరిగేది. అలాంటి ఆచారాన్ని గణేష్ నగర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఈ ఆలయం నందు పసుపు పాలతో చక్కటి అభిషేకం చేయించడం జరిగింది మహిళలతోటి, భక్తులతోటి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభలో లేవనెత్తడంపై పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి తాడేపల్లిగూడెం ఏరియా తాపి, వడ్రంగి, సెంటరింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి. మంగళవారం ఏరియా కమిటీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి కమిటీ గౌరవ అధ్యక్షుడు డి సోమసుందర్, జిల్లా అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి మైలవరపు శ్రీరాంబాబు, కోశాధికారి ఏడిద వాసు, అంకం భాస్కర్రావు, యూనియన్ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, పంతం రామకృష్ణ, కోడే సాయి బాలాజీ, మాధు శ్రీనివాస్ ప్రకటనలో కోరారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువర్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మోత్సవంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.